హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో వెల్లుల్లి అండ్ వామ్తో రైస్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా పట్టాపట్న ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. లేదా జనరల్గా మన ఇంట్లో ఎప్పుడైనా నైట్ రైస్ మిగిలిపోతే జనరల్గా మనం పులిహోర ట్రై చేస్తూ ఉంటాం కదా, లేదా ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తాం. అలా కాకుండా ఒకసారి ఇలా వెల్లుల్లి వామ్తో రైస్ ఐటమ్ చేసి చూడండి. ఇది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. జనరల్గా ఇది నేతితో పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ ప్రిఫర్ చేశాను. మీకు అవైలబుల్గా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. తర్వాత తాలింపు కోసం దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మన సగ్గుబియ్యంని వేసుకుని వాటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ తాలింపులో వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను కదా, కరివేపాకుని మనం ఆకుల్లాగా వేసేసి తీసి పక్కన పెట్టేస్తాము. ఇలా ముక్కల్లా వేసుకుంటే కనుక వేరకుండా తినేస్తామని చెప్పి. తర్వాత ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చి, అలాగే ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు చేసేటప్పుడు మీరు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని తాలింపు చేసుకోండి. తాలింపు మాడిపోతే రైస్ అనేది టేస్ట్ ఉండదు. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకుని దీనిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. వామ్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. మనం చిన్నప్పటి కాలంలో అయితే వాము వాటర్ అని చెప్పి మనకి అవైలబుల్లో వస్తూ ఉండేది. ఇప్పుడు అలా వాడడం కూడా తగ్గించేశారు. నెక్స్ట్ ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. కొత్తిమీర అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 కప్పు రైస్ వరకు నేను కుక్ చేసుకుని ఇలా పొడి పొడిగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ రైస్ని కూడా ఈ పోపులో వేసుకోవాలి. రైస్ని ఈ తాలింపులో వేసుకుని తర్వాత రుచికి తగినంత వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని గరిటెతో సైడ్ నుంచి కింద ఉన్న రైస్ని పైకి వేస్తూ రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే ట్రై చేశానండి. మీకు ఇష్టమైతే కనుక బాస్మతి రైస్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ వామ్ అనేది చాలా అంటే చాలా మంచిదంటండి. స్టమక్కి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే చాలా కంట్రోల్ చేస్తుందంట. ఈ రైస్ని మనం ఇదంతా ప్రాసెస్ చేయలేకపోయినా సరే ఎవ్రీడే మనం కొంచెం నేతిలో ఒక 4-5 వెల్లుల్లి వేసి దానిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం వామ్ వేసి త్వరగా ఫ్రై చేసి ఒక 2 ముద్దల వరకు మనం డైలీ లంచ్ స్టార్ట్ చేసే ముందు కనుక తీసుకుంటూ ఉంటే కనుక ఈ డైజెషన్ బాగోక ఇబ్బంది పడేవాడికి చాలా బాగా యూజ్ అవుతుందంటండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫైనల్గా ఈ రైస్ పైన 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడి గార్లిక్ వామ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడి వాము అండ్ వెల్లుల్లితో టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు మనం ఫటాఫట్న ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా జస్ట్ ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. లేదంటే నైట్ రైస్ మిగిలింది అంటే మనం లెమన్ రైస్ ట్రై చేస్తూ ఉంటాం. లేదంటే
అంటే ఫ్రైడ్ రైస్ లాగా ట్రై చేస్తూ ఉంటాం కదా. లెమన్ రైస్ తినడానికి పెద్దవాళ్ళకి పులుపుగా ఉంటుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. అప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. స్టమీకి వామ్ అనేది చాలా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.